హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగే మేము ఏం చేస్తున్నామంటే 4AM బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అసలు మనం రెగ్యులర్గా అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఈరోజు మొత్తానికి ఎటాకేలకు సక్సెస్ అయింది. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో అటు వెనక చెప్తాం. మామూలుగా ఏంటంటే మనం రెగ్యులర్గా రోజు నైట్ టైంలో ఈవినింగ్ టైంలో తింటాము. కానీ మార్నింగ్ అమేజింగ్ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు కూడా. అయితే అమేజింగ్ ఉంది, బట్ ఫుడ్ కూడా టేస్ట్ చేశాక మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాం. చూద్దాం ఫ్రెండ్స్, అక్కడ వెనక మళ్ళీ ఒకసారి చెప్తాం. మీరు చూడండి ఫ్రెండ్స్, 4AM బిర్యానీ గురించి చుట్టుపక్కల చూడండి అసలు చీకటిగా ఉందా. సైడ్లోకి అసలు ఒక ఇంత సాహసం చేసి 4AM బిర్యానీ టేస్ట్ చేద్దామని దిల్సుఖ్నగర్కు బయలుదేరాము. షార్ట్ కట్ రూట్లో. ఇది ఆర్కేఎఫ్ రూట్ అన్నమాట, కొత్తగా పడింది. ఇది ఎక్కడంటే మనకు దిల్సుఖ్నగర్కి మరియు రామతపూర్కి మధ్యలో ఉన్న కేసీఆర్ యాక్చువల్లీ ఇంకా బ్రిడ్జ్ చేద్దాం అనుకున్నారు కదా, శాంక్షన్ కాలేదు. ఓకే అదే బిర్యానీ మంచిగా బ్రిడ్జ్ చేస్తుంటే మనం 4AM మొత్తానికి ఇలా బిర్యానీ తినాలి అంటావు. మనం కనబడుతూనే లేవు, అంత చీకటి ఉంది. మరి అంతే, మరి ఇంత చీకట్లో పోతుంటే ఎడ కనబడతాం చెప్పు. ఈ ఏరియా కూడా చూడండి. ఇప్పుడిప్పుడే ఈ రోడ్ అనేది డెవలప్మెంట్. ఇంతకుముందు అసలు ఇది మొత్తం ఏం లేకుండే. ఎటువంటి బిర్యానీ తినాలంటావు అన్నా, నీకు అందుకే నిన్న నైట్లో చెప్పాను అన్న, నాకు 4 o'clock ఎట్లా కాదే ఖచ్చితంగా బిర్యానీ టేస్ట్ చేస్తే 4AM. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే మనకు అడ్రస్ కూడా తెలియదు, కానీ అడ్రస్ వెతుక్కొని 4AM బిర్యానీ టేస్ట్ చేసాక మళ్ళీ పేరు మనం తెలియకుండా అవుతున్నాం కాబట్టి మనం ఇంకా గ్రేట్ అనుకోవాలి. అంతే, మరి నిజంగా గ్రేటే. ఓకే ఫ్రెండ్స్, మేము అక్కడికి పోయినాక చూపెట్టాం. ఇప్పుడైతే మొత్తానికి 4AM బిర్యానీ చేరుకున్నాం. కొంచెం ఇంకా రెడీ అవ్వలేదంట. మా బండి అక్కడ పెట్టినాం. అక్కడ చూడండి, బండి అక్కడ పెట్టినాం. అక్కడ చూడండి, అది మా ఫేవరెట్ బండి అండి. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా హైదరాబాద్లో ఇలా చాలా బిర్యానీ సెంటర్లో తిరిగినాం. హైదరాబాద్లో ఫేమస్. ఆ బండి పైన తిరిగామండి, గ్లామర్ బండి. ఇదే మిస్టర్ అండ్ మిస్సెస్ 4AM బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వైకే ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ ఓనర్ ఆఫ్ వైకే ఎంటర్టైన్మెంట్స్, యశోదా కృష్ణ. ఐఎమ్ రాజశేఖర్ శెట్టి. రామంతపూర్ నుంచి మేము ఇక్కడికి మిస్టర్ అండ్ మిస్సెస్ 4AM బిర్యానీకి అయితే చేరుకున్నాము ఫైనల్గా. కాకపోతే ఇక్కడ సిట్టింగ్ లేదు. ఇంకోటి ఏంటంటే ఫ్రీగా గల్లీలోనే మంచిగా నిలబడి అదొక ఫీలింగ్తో ఫీల్ అవుతూ తినొచ్చు. ఇంకా ఎవరు కూడా లేవలేదు ఈ గల్లీలో కూడా. మేము యాక్చువల్ అయితే సిట్టింగ్ ఉంటుంది అనుకున్నాం, బట్ నార్మల్గా గల్లీలో అయినా ఫ్రీ స్పేస్ ఉంది అనుకోండి. అంతే, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బిర్యానీ టేస్ట్ చేద్దామన్నట్టుగా వచ్చాం. ఎట్లుందో చెప్తాం తర్వాత. అంతవరకు స్టే లైక్ చేయండి, ఫ్రెండ్స్. రెడీ ప్లేట్లో పట్టుకోతున్నావుగా. ఇప్పుడే బిర్యానీ అయింది, వచ్చింది. దానికి వేడి బిర్యానీ అయితే చేతిలో ఉంది. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామని చెప్తే అన్ననేమో వీడియో తీసుకున్నా. చెప్పు, టేస్ట్ ఎలా ఉంది చేసి తర్వాత చెప్దాం. మరి టేస్ట్ అయితే బాగానే ఉంది. బాగానే ఉందా? నేను టేస్ట్ చేసాను. ఎలా ఉంది? పర్వాలేదు. సరే, ఎలా ఉంది? పర్వాలేదు. సరే, టేస్ట్ చేయొచ్చు అండి, ఖచ్చితంగా వచ్చు. మేము మొత్తం తిన్నాక చెప్తాం ఎట్లుందో. అన్న టేస్ట్ చేయాలి, అన్న రివ్యూ కోసం వెయిట్ చేద్దాం. అదొక మీరు కూడా లొకేషన్ వెతుక్కోండి, దగ్గరలోనే ఉంది. మొత్తం తిన్నావు కదా అన్నట్టుగానే తిన్నా. మొత్తానికి అయితే నాకైతే సింప్లీ సూపర్ అనిపించింది. నీకెట్లా అనిపించింది? నాకు కూడా పర్వాలేదు, బెటర్గానే ఉంది. తినచ్చు. 150 రూపీస్లో 4 పీసెస్ ఇస్తారు, ఫ్రైడ్ పీసెస్. ఇంకా కొంచెం రైస్ ఇస్తాను. నేను ఇంకా తింటూనే ఉన్నా. మా అన్న ఫాస్ట్గా తినేసింది. ఆగమంటే కూడా ఆగలేడు. తినడంలో ఫస్ట్ ఉంటాడు. అన్నిటిలో ఫస్ట్ మనం. మొత్తానికైతే 1 టైం తినొచ్చు అంటావు? 1 టైం తినవచ్చు ఖచ్చితంగా.
యూ హ్యావ్ టు టేస్ట్ ఫర్ 1 టైం, దట్స్ ఇట్, అంతే. నా ఒపీనియన్ చెప్తాను ఫ్రెండ్స్. రావచ్చు, మంచిగా ఎర్లీ మార్నింగ్ వస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, బిర్యానీ తినడంలో కిక్ వేరే ఉంటుంది. ఈ టేస్ట్ 1 టైం అయితే చేయొచ్చు అని నా ఒపీనియన్. మీరు కూడా వచ్చి టేస్ట్ చేసి మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేసుకోండి, లేదంటే కామెంట్లో పెట్టండి. మా వైకే ఎంటర్టైన్మెంట్కి మళ్ళీ కింద కామెంట్లు వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి మీరు కామెంట్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే మరి బాయ్, ఉంటాం ఇక. తినాలి కదా.